అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. ప్రభుత్వ శాఖలోని విభాగాల్లో మహిళల అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నామని చెప్పారు. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన నాటి నుంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు రేవంత్. త్వరలో మహిళలకు ఉపయోగపడేలా పలు పథకాలను ప్రారంభించనున్నట్లుగా చెప్పారు. అంతేకాదు కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా ఈవీ స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆ మహిళా సంఘాలు ఆర్టీసీకి 1000 బస్సులను ఈ రోజు నడపగలుగుతున్నారంటే ఒక కార్పొరేట్ కంపెనీలతో ఈ రోజు పోటీ పడే విధంగా మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మహిళల్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారని చులకనగా చూడకుండా బస్సులకు యజమానులను చేసి ఈరోజు వ్యాపారాలలో రాణించే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే ఎప్పుడు కార్పొరేట్ దిగ్గజాలైన అదానీ, అంబానీ ఇలాంటి సంస్థల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే స్వయం సహాయక సంఘాలైన మహిళలకు ఈరోజు 1000 మెగావాట్స్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి మన విద్యుత్ శాఖతో ఒప్పందాలు చేయించి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే యజమానులుగా ఈరోజు స్వయం సహాయక సంఘాలను ఈరోజు మనం యజమానులుగా మార్చడం జరిగింది. జర్నలిజం గురించి నేను చెప్పాలి అని అంటే నాకున్న పరిమితమైన అవగాహనతో ఆనాడు దేశ స్వతంత్రం కోసం కొట్లాడుతున్నప్పుడు యంగ్ ఇండియా అనే పత్రికను మహాత్మా గాంధీ గారు నడిపించారు. 1921 నుంచి 1931 వరకు 10 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారు పత్రికను నడిపించి స్వతంత్ర పోరాటాన్ని దేశ ప్రజలకు చేరవేయడానికి యంగ్ ఇండియా పత్రికను నడిపారు. అదే సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటాలనే కాకుండా పాలసీలను ప్రజలకు తెలియజెప్పాలి, ఈ దేశ ప్రజలకు దేశాన్ని నడిపించుకునే శక్తి ఉన్నది, జ్ఞానం ఉన్నదని నేషనల్ హెరాల్డ్ పత్రికను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నడిపించారు. అత్యంత గొప్ప పోరాటాలను కూడా పత్రికల ద్వారా నడిపించడం ద్వారా శాంతియుతంగా ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు నిరూపించారు. ఈరోజు మహిళలలో ఉన్న టాలెంట్ను గుర్తించాలి, వాళ్ళకు అండగా నిలబడాలన్న ఆలోచనతోటి హైటెక్ సిటీ అని అంటే ప్రతి ఒక్కరూ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కార్పొరేట్ కంపెనీల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ చుట్టుముట్టుతో ఉన్న ఐటీ కంపెనీల గురించి, అంతర్జాతీయ సంస్థల గురించి మాత్రమే మనం చర్చించుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలలో దాదాపుగా 1000 కోట్ల స్థలాన్ని 150 స్టాల్స్ ఈరోజు వాళ్లకు మహిళా సంఘాలకి ఇందిరా మహిళా శక్తి బజార్ అని పెట్టి 150 షాప్స్ని అక్కడ పెట్టి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మహిళలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ అమ్మకానికి అవకాశం కల్పించి ఈ ఐటీ కార్పొరేట్ దిగ్గజ కంపెనీలతో పోటీగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఒక వేదిక కల్పించిన. ఈ దేశంలో వివక్ష ఉంది, అది కులాల మధ్యలోనే కాదు, మహిళల మధ్యలో, పురుషుల మధ్యలో రకరకాల వివక్షలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వివక్ష లేదని అనుకోకండి. అప్పుడప్పుడు మనం అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం అంటాం, అప్పుడప్పుడు మనం చూస్తున్నాం అక్కడ ఉండే వివక్ష అక్కడ ఉంది. అక్కడ పేదరికం లేదని కాదు, మనకంటే అత్యంత నిరుపేదలు ఉన్నారు, కానీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉన్నది, ముందుకెళ్ళే వాళ్ళకు అవకాశం ఉన్నది. మన దగ్గర కూడా వివక్ష ఉన్నది, కానీ కష్టపడే వాళ్లకు గుర్తింపునివ్వాల్సిన బాధ్యత ఇంకా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది, ఇంకా మనం అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది. మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలమని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ అమరావతిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళల సాధికారతపైన కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఉన్నతంగా ఎదగాలని, ఎక్కువగా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. మహిళలకు రాబోయే రోజుల్లో చట్టసభలో 33% రిజర్వేషన్లు అమలులోకి రాబోతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో జనాభా తగ్గుదలపైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఒక బిడ్డ ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దు అన్నాను, కానీ ఇప్పుడు ఒక బిడ్డ వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు అని చెబుతున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. నా తెలుగింటి ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. సృష్టికి మూలం మీరే, కష్టానికి, ప్రేమకు, సహనానికి, త్యాగానికి ప్రతిరూపం కూడా మీరు.
స్త్రీలను ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను, పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. గిరిజన మహిళ అత్యున్నతమైన స్థానంలో ఈరోజు మహిళ ఉందంటే ఆవిడ ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆడబిడ్డని. ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తే మీరు మాత్రం ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలనో సమర్థవంతంగా ఖర్చు పెట్టే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు మా ఆడబిడ్డలే అని చెప్పి నేను మీకు మీకు డబ్బులు కొరత లేదు. ఇప్పటికే 21,000 కోట్ల రూపాయలు మీ డబ్బులు కార్పొరేట్ ఫండ్ మీ దగ్గర ఉంది. 30,000 కోట్ల రూపాయలు అప్పులు కావాలంటే ఇచ్చారు. 30,000 కాదు, లక్షల కోట్ల రూపాయల అప్పిచ్చే బాధ్యత నాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. ఈ రోజు మళ్ళా ఒకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇప్పుడే కొత్త బ్రాండ్ ఒకటి ఇనాగరేట్ చేశాం. ఏదైతే స్వయం మీ బ్రాండ్, అందులో ఉండేది మీ ఫోటోనే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 1,10,00,000 మంది మీరు మెంబర్లు అంటే ఇంటికి ముగ్గురు వేసుకుంటే 3,30,00,000 మంది వినియోగదారులు. మీరు తయారు చేసే వస్తువులను మీరే వాడుకుంటే 3,50,00,000 మంది వాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకరు సబ్బులు తయారు చేయొచ్చు, ఒకరు మిల్లెట్స్ తయారు చేయొచ్చు, ఒకరు ఇంకొక వస్తువు తయారు చేయొచ్చు. మీరు ఇది చూసిన తర్వాత బ్రాండ్ బాగుంటే ప్రపంచం అంతా మన దగ్గరకు వస్తుంది. ఈరోజు స్వయం బ్రాండ్ ని గ్లోబల్ బ్రాండ్ గా తయారు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇటీవల పునరుద్ధరించిన అసెంబ్లీ ప్రాంగణంలోని శాసనమండలి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగా పునరుద్ధరించిన భవనాన్ని పరిశీలించారు. అసెంబ్లీ సమావేశాలు నూతన భవనంలోనే జరపనున్నట్లుగా సీఎం రేవంత్ తెలిపారు. కాగా తెలంగాణ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా ఉన్న శాసనమండలి భవనాన్ని అధునాతన వసతులతోటి తీర్చిదిద్దారు. ఈ భవనంలో అధునాతన సౌండ్ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ సంస్థలు సామాన్య ప్రజలను దోపిడీ చేస్తున్నాయని సిపిఐ జాతీయ నేత నారాయణ అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని అన్నారు. భారతదేశాన్ని నియంత్రించేలా ట్రంప్ బెదిరింపులకు పాల్పడడం, అందుకు మోడీ తలగొడం అంటే 140 కోట్ల మందిని బానిసలుగా చేసి అవమానించడమేనని నారాయణ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు దారుణంగా ఉన్నాయని తెలిపారు. ఎక్కడ చూసినా పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది, ఇంక రాను ఇంకా చాలా ధరలు పెరిగిపోతాయి. దానికి కారణం ట్రంప్ నిర్వహించేటువంటి యుద్ధం. ఇరాన్ పైన యుద్ధం ప్రకటించాడు. ఇరాన్తో పాటు అందరిపైన దాడులు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగిపోయారు. ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికా దేశ అధ్యక్షుడు. అమెరికా ప్రజానికని బాధ్యుడు తప్ప ప్రపంచం ఏ దేశమైనా సరే నాకు వ్యతిరేకంగా ఉండడానికి వీలు లేదు, నేను మీ ఆస్తులను దోపిడీ చేసుకుంటా, నాకు అడ్డం చేయడానికి వీలు లేదని చెప్పేసి వెనుజులాను ప్రభుత్వాన్ని కూల్చేశాడు. ఇప్పుడు ఇరాన్ కమ్యూని కాల్చే చంపేయడం కాకుండా దేశ దోపిడీకి ప్రయత్నిస్తున్నాడు. సరే, ఇంత పెద్ద భారతదేశం అండి, ప్రపంచంలోనే పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం ఇది. అలాంటి దేశాల్లో ఉన్నటువంటి ఏంటంటే నువ్వు రష్యా దగ్గర కొనకూడదు అని అంటే ఆపేస్తున్నాడా? 30 రోజులు నీకు పర్మిషన్ అంటే ఒప్పుకుంటాడా? ఎంత అవమానం ఇది. ఆడికి 25 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభా మన పార్లమెంటరీ వ్యవస్థ. ట్రంప్ ఆడించి ఏ మోడీ నీకు అనుమతి ఇచ్చేశాను, నన్ను మాత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్లోని కొమరంభీం ఆసిఫా
ఆదివాసీ భవన్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనరసింహ, సీతక్క హాజరయ్యారు. పలు మహిళా సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళలే సమాజానికి మూలాధారమని మంత్రి సీతక్క అన్నారు. ఒకప్పుడు మహిళలకు ఓటు హక్కు కూడా లేకపోయినా పోరాటాల ద్వారా తమ హక్కులను సాధించుకున్నారని తెలిపారు. అవకాశం ఇస్తే మహిళలు పంట పొలాల నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో రాణిస్తారని అన్నారు. పంట పొలాల్లో 80% పనిని మహిళలే చేస్తారని పేర్కొంటూ ప్రజాప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఒక థీమ్ ప్రకటించింది. అంటే ఇస్తే సాధిస్తారు, అవకాశం వస్తే ఆకాశాన్ని కూడా దాటుకొని అంతరిక్షంలోకి పోగలిగే శక్తి ఈ మహిళా శక్తిలో ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక దిక్కు అగ్రికల్చర్ సంబంధించి కూడా ఈసారి ఐక్యరాజ్య సమితి ద్వారా శ్రామిక మహిళల గురించి కూడా డిస్కస్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ దేశంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు 80%, మరి 70% ఉంటే దాంట్లో 80% మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలు అమ్మలందరూ మహిళా గ్రూపులలో ఉన్నా పొద్దున్నే పోయేది వ్యవసాయ పనులకే ఎక్కువ పోతా ఉంటారు. అంటే వ్యవసాయం ద్వారా పంట పండించడం ద్వారా ఈ దేశాన్ని ముందుకు నడిపించగలుగుతున్న వాళ్ళ పాత్ర, మా మహిళల పాత్రే ఎక్కువ. కాబట్టి మహిళల గురించి చర్చించాలి, మహిళల గురించి మాట్లాడాలి, మహిళలకు ఇంకా ఏం సాధించుకోవాలో అవన్నీ సాధించుకోవాలి. సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఒక థీమ్ ప్రకటించింది. అంటే ఇస్తే అనంతపురం జిల్లా రాయదుర్గంలోని మార్కెట్ యార్డ్లో ఐసీడీఎస్, మెప్మా, ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. పురుషులతో పాటు మహిళలను గౌరవించి సమాన హక్కు కల్పించాలని గలం విప్పిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావుని గుర్తు చేశారు. మహిళలు అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు 219.33 కోట్ల మెగా చెక్కును అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాయదుర్గం పట్టణంలో మహిళలందరూ కలిసి ఈ ఉత్సవాన్ని నిర్వహించుకున్నారు. చాలా సంతోషం. మహిళల్లో ఐక్యత, అట్లాగే వాళ్ళందరూ ఒక సంఘటిత శక్తిగా మారితే ఏ అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగల శక్తి సామర్థ్యము వాళ్ళకు ఉంటుంది. దాన్ని సద్వినియోగపరచుకోమని ఈరోజు వాళ్ళందరికీ సూచన చేశాం. రాయదుర్గం నియోజకవర్గంలో ప్రధానంగా 3 అంశాలపైన మహిళలు శ్రద్ధ చూపాలని కోరడం జరిగింది. 1 ఆడపిల్లల చదువు, 2 బాల్య వివాహాలు, అట్లాగే చిన్న వయసులో గర్భం దాల్చడం. ఈ 3 అంశాలపైన ప్రతి తల్లి చైతన్యమైతే ఈ 3 అంశాల్లోనూ మనం విజయం సాధిస్తే అద్భుతమైన సమాజం ఆవిష్కృతమయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. శ్రీకాకుళం జిల్లా టిక్రీలో మహిళా దినోత్సవం పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. సమాజ అభివృద్ధిలో మహిళలు కీలకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యమని తెలిపారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. మహిళా సమానత్వం కోసం, సాధికారత కోసం, హక్కుల పరిరక్షణ కోసం ఆది నుంచి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా 328 కోట్లు డ్వాక్రా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో 45 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యం కూటమి ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. మన నియోజకవర్గం 4 మండలాల నుంచి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులకి, పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. స్త్రీ లేనిదే సృష్టి లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు. స్త్రీ లేనటువంటి ప్రపంచాన్ని మనం ఊహించుకోలేము. అందుకే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీమూర్తికి నా తరపున, ప్రభుత్వం తరపున హృదయపూర్వకమైనటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమాజం పుట్టినప్పటి
కానీ మహిళల్ని గుర్తించే వాళ్ళు కొంతమంది ఉన్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం నాగులపల్లిలోని బాలరెడ్డి గార్డెన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి పాల్గొన్నారు. పోటీ ప్రపంచంలో పురుషులతో పాటు మహిళలు సైతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారని నారా భువనేశ్వరి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు సైతం వ్యవసాయ ఉత్పత్తులు, పాడి పరిశ్రమ, పండ్ల తోటల సాగులో రాణించి సాంకేతికతను ఉపయోగించుకుని తమ ఉత్పత్తులకు గుర్తింపు తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే వారి కుటుంబాలు బాగుపడతాయని, కుటుంబాలు బాగుపడితే గ్రామాలు, రాష్ట్రాలు, దేశం బాగుపడుతుందని అన్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ మా హెరిటేజ్ పాడి రైతుల మహిళలతో ఇవాళ ఇక్కడ పాల్గొనటం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా మా హెరిటేజ్ సంస్థలో గొప్పతనం ఏంటంటే 50% మహిళలు మా సంస్థని నమ్మి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు పాలు పోయటం, వాళ్ళు ఇప్పటికీ హెరిటేజ్ సంస్థ అన్ని ప్రాంతాల ద్వారా 3 లక్షల లీటర్లు మహిళలే మమ్మల్ని మా సంస్థని నమ్మి వాళ్ళు ముందుకొచ్చి పాలు పోయడం జరుగుతుంది. అదే కాకుండా హెరిటేజ్ సంస్థ ద్వారా మా మహిళలకు కానీ పాడి రైతులకు కానీ హెల్త్ క్యాంప్స్ నిర్మించి వాళ్ళ పాడుకి ఏమైనా అవసరమైనది, పాడికి ఏది అవసరమో అది ఆలోచించి ఆ హెల్త్ క్యాంప్ నిర్మించి వాళ్ళకి, అదే కాకుండా ఫీడ్ సప్లిమెంట్స్ కానీ, ఫీడ్ కానీ, ధాన్య కానీ అన్నీ మేము మా రైతులకి అందజేయడం జరుగుతుంది. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ప్రతి ఒక్క మహిళని కోరేది, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకుని మీరు సంతోషంగా ఉంటేనే, మనం మహిళలు సంతోషంగా ఉంటేనే మనం కుటుంబంకి సంతోషం ఇవ్వగలం. మనం కుటుంబంకి సంతోషంగా ఇవ్వగలిగితే వాళ్ళు ముందుకెళ్ళి మన ఇంట్లో. సైబరాబాద్ పరిధిలోని నల్లగండ్లలో నిర్మించబోయే అతిపెద్ద ఇస్కాన్ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం మంత్రి కొండ సురేఖ చిత్రం మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు వేద మంత్రాల నడుమ కొండ సురేఖ భూమి పూజ చేశారు. ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో వారి పాత్ర గొప్పదని కొనియాడారు. గత ప్రభుత్వంలో దేవాలయ నిర్మాణానికి సంబంధించిన భూమి కోసం కాళ్ళు అరిగేలా తిరిగారని, అయినా వారికి స్థలం కేటాయించలేదని అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఇస్కాన్ దేవాలయ నిర్మాణం కోసం 6,000 గజాల భూమిని 22 సంవత్సరాల పాటు లీజ్ పైన కేటాయించినట్లుగా తెలిపారు. మహిళలకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని, 5 ఏళ్లలోనే 50 ఏళ్ల సంస్కరణలు తెచ్చారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉమెన్స్ డే వేడుకల్లో సజ్జల పాల్గొన్నారు. పార్టీలో మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అన్ని అనుబంధ విభాగాల్లోనూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సజ్జల అన్నారు. మండల, గ్రామ స్థాయిలో కమిటీలను పూర్తి చేయాలి. అప్పుడు క్షేత్రస్థాయిలో మహిళా విభాగం మరింత పటిష్టంగా మారుతుందని అన్నారు. ఏదైనా సమస్యలపై గట్టిగా పోరాటం చేయవచ్చని తెలిపారు. లీడర్లుగా ఎదగాలంటే చొరవ చూపి ముందుకు నడవాలని సూచించారు. చంద్రబాబు మహిళలకు అన్యాయం చేశారని, ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకుండానే చేసినట్లు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లలో బ్రహ్మాండంగా వచ్చిందో ప్రతి కుటుంబంలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో కానీ, సమాజంలో మొత్తంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, అలాగే ఇప్పుడు మళ్ళీ చీకట్లోకి ఎట్లా వచ్చామో ఇది రెండు చూస్తున్నాం. జిల్లాల నుంచి వచ్చిన మీకే క్షేత్రస్థాయిలో ఇంకా దీని గురించి ఎక్కువ పోరాటాల్లో కూడా పాల్గొంటున్నారు కాబట్టి మీకే దీని గురించి అవగాహన కూడా పూర్తి ప్రాక్టికల్గా చూస్తుంటారు కాబట్టి ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనము అనుకోకుండా ఈ దినోత్సవం మన మహిళా దినోత్సవం, అలాగే మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఒకే నెలలో వస్తాయి. నెక్స్ట్ 3 రోజుల తర్వాత అది వస్తుంది. బహుశా దేశంలో ఇంకా ఏ పార్టీలో కూడా మహిళలకు మన పార్టీ ఇచ్చినంత ప్రాధాన్యత కానీ, లేదా ప్రాధాన్యత అంటే అభిమానంగా మన అక్క చెల్లెమ్మలని అభిమానంగా చూడడం కాదు, వాళ్ళ నాయకత్వ పటిమ మీద కూడా, నాయకుల మీద అయితే ఎట్లా ఉంటుందో అంతే విశ్వాసం ఉంచిన పార్టీ కూడా ఎక్కడా ఉండదు.
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో 31 మంది బాధిత కుటుంబాలకు 15 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. అలాగే నూజివీడు పట్టణంలోని 286 స్వయం సహాయక సంఘాలకు సుమారు 36 కోట్ల చెక్కును అందజేశారు. మహిళలు స్వయం సాధికారతను సాయం చేయడం కోసం కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. తల్లికి వందనం పేరుతోటి కూటమి ప్రభుత్వం 10,990 కోట్ల రూపాయల కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ప్రతి ఏటా 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రభుత్వం లక్ష్యాన్ని సిద్ధం చేసుకుందని అన్నారు. ప్రదర్శన చేసినట్లయితే పిల్లలందరూ ఈ రాష్ట్రంలో ఏ మహిళ కన్నా అన్యాయం కానీ దాడి కానీ చేస్తే అదే ఆఖరి రోజు అనే పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో మహిళలకి గౌరవం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ఏదో తూతూ మంత్రంగా ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటారు కాబట్టి ఏదో జరపండి అనే ఉద్దేశంతో కాకుండా మహిళలకి ఈ రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. మహిళల అభ్యున్నతి కోసం, మహిళల సాధికారత కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళలకి పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయాన్ని ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా సేఫ్, మహిళలకి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి అత్యంత ప్రాధాన్యత లభిస్తుందనే అభిప్రాయం కలిగే విధంగా ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రీతమ యువ నాయకులు లోకేష్ గారు, మరి కూటమి పార్టీ నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం, అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించటం మహిళలకి ఈ రాష్ట్రంలో ఉన్న స్థానాన్ని గుర్తిస్తుందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఏ మహిళ కన్నా అన్యాయం కానీ దాడి కానీ చేస్తే రాప్తాడు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని, ఆకాశంలో సగం అవకాశాలలో సగంలాగా ముందుకు దూసుకెళ్లాలని పరిటాల సునీత అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. దాంతోపాటు విద్యాలక్ష్మి పథకం ద్వారా స్వయం సంఘాలలో పనిచేస్తున్న వారి పిల్లలకు ₹1,00,000 వరకు పావుల వడ్డీతోటి రుణం మంజూరు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడబిడ్డ మగబిడ్డ అని తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలని, బాల్య వివాహాలు చేయకూడదని కోరారు. నేను రాకముందు మాట్లాడిన మా మహిళా సోదరిమణులు కూడా చాలా విషయాలు మీరు మాట్లాడినవన్నీ కూడా లైవ్ లో కూడా నేను కూడా విన్నాం. ఎందుకంటే ఈరోజు మహిళా దినోత్సవం రోజు మన మహిళలకు కూడా చైతన్యం కూడా వచ్చింది. మనకి ఇంతకుముందు మన మహిళలు బయటకు అడుగు పెట్టేవాళ్ళం కాదు, కానీ మన కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత మన మహిళలకు కూడా ఆస్తిల సగం హక్కు కల్పించిన వ్యక్తి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో మన మహిళలకి ఆస్తిలో హక్కు అనేది కూడా లేదు. కనీసం ఇల్లు కట్టాలంటే మగవాళ్ళ పేరు మీద ఉండేది. ఆస్తిలో కూడా కొడుకుల పేరుకే ఇచ్చేది, కానీ ఆడపిల్లకి కనీసం ఇచ్చేవాళ్ళు కూడా. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా కోడిపల్లి మండలంలోని తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్, రైతుల వసతి గృహాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోట్లు కేటాయించారని ప్రస్తావించారు. ఆరోగ్యవంతమైన సమాజం తయారు కావాలంటే సేంద్రియ వ్యవసాయం కొనసాగించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయంతోనే ఆరోగ్య దేశం సాకారం అవుతుందని తెలిపారు. దేశంలో 60 కోట్ల మంది రైతులు ఉండగా రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నారని ప్రస్తావించారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని బండి సంజయ్ కుమార్ తెలిపారు. 100 మందిలో 50 మందికి స్టంటే. కాబట్టి దీని అంతటి కారణం ఏంటంటే మనమే. ఇవాళ రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి. ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు శాలరీ ఎంత అంటే ₹1,00,000 ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ రైతుల పరిస్థితి ఏంటంటే ఒక రైతుకు నెలకు కనీసం 10 నుంచి 12,000 రూపాయలు కూడా ఆదాయం లేదు వాళ్ళకి. అంటే ఒక సంవత్సరంలో రైతు సంపాదించేది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక నెలలో సంపాదిస్తున్నాడు. అందుకే సాఫ్ట్వేర్ రైతులందరూ ఇలా వ్యవసాయాన్ని పక్కకు పెట్టే పరిస్థితి వచ్చింది వాళ్ళు. అందుకే నరేంద్ర మోడీ గారు రైతులందరినీ ఒక వేదిక మీద తీసుకురావాలి, వాళ్ళంతా వాళ్ళే రాజులుగా తయారు కావాలి, వాళ్ళే అన్ని విషయాల్లో ముందుండాలి, ఈ దళారీ వ్యవస్థ పోవాలని చెప్పి దేశవ్యాప్తంగా 10,000 FPOలను తయారు చేసే ప్రయత్నం చేసి దాని సక్సెస్ అయినా కూడా మనం ఇక్కడ 2 FPOలు, ఇక్కడ 2 FPOలు ఉన్నాయి. దాదాపు 7,000 కోట్ల రూపాయలు మనం దాన్ని ఖర్చు పెట్టాం. మనం 7,000 కోట్ల రూపాయలతో 10,000 FPOలు మనం తయారు చేసినాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్లో ఘనంగా జరిగాయి. మహిళా పాత్ర సమాజంలో ఎంతో ఉన్నతమైనదని కూటమి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేశారు. ఆనందపురం మండలంలో గిడిజాల దగ్గర ఒక ఉమెన్స్ సెజ్ ఒకటి మనం ప్రపోజ్ చేశాం, ఎక్స్క్లూజివ్గా మహిళల కోసం. ఏదైతే అలీప్ ఉందో వాళ్ళ సహకారంతో ఆ అలీప్ చైర్పర్సన్ రమాదేవి కూడా వచ్చారు. 2-3 సార్లు ఇక్కడ మీటింగ్లు అయినాయి. కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అంతా కూడా ల్యాండ్ కూడా ఫైనలైజ్ చేసి ఒక 50 ఎకరాలు గిడిజాల్లో వాళ్ళకి ఆ రోజు అలకేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావటం, అది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. మళ్ళీ ఈరోజు ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఏదైతే మనం హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తా ఉన్నామో అందులో భాగంగానే ఇటీవలే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్తే ఆయన కూడా చాలా సంతోషించి లేదు అప్పుడు అనుకున్నాం కదా దాన్ని వెంటనే చేయండి అని చెప్పారు. నేను జిల్లా కలెక్టర్ని కూడా కోరుతా ఉన్నాను. మనం ఇప్పుడు చాలా ఆనందపురం మండలంలో పక్క గూగుల్ లాంటి అనేక ఇవి వస్తూ ఉన్నాయి. అయితే గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు తీవ్రం చేసింది. దుబాయ్, కువైట్, రియాద్ పైన ఇరాన్ విరుచుకుపడుతుంది. దుబాయ్లోని మెరీనా ప్రాంతంలో జనం భయంగా గడుపుతున్నారు. ఇరాన్ మిసైల్ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే ధ్వంసం చేస్తున్నాయి. కువైట్ ఎయిర్పోర్ట్ పైన డ్రోన్లతోటి దాడికి పాల్పడింది. ఇరాన్ ఎయిర్పోర్ట్లోని ఇంధన ట్యాంకులపైన దాడులు చేస్తుంది. సౌదీ అరేబియాపై కూడా ఇరాన్ దాడులకు పాల్పడుతుంది. సౌదీ రాజధాని రియాద్లోని రాయబార కార్యాలయంపైన డ్రోన్ దాడి చేసింది. ఇరాన్కు చెందిన 14 డ్రోన్స్ను ధ్వంసం చేశామని సౌదీ అరేబియా పేర్కొంది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతోంది. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్ పైన బాంబులతోటి ఇజ్రాయెల్ విరుచుకుపడింది. టెహ్రాన్లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. టెహ్రాన్లోని 3 చమురు డిపోలపైన ఇజ్రాయెల్ దాడి చేసింది. యుద్ధం కారణంగా ఇప్పటివరకు 1500 మందికి పైగా మృతి చెందారు. యుద్ధంపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వాన్ని అంతం చేశామన్నారు. ఇరాన్ను భూమి మీద అతిపెద్ద క్యాన్సర్గా అభివర్ణించిన ట్రంప్ ఆ క్యాన్సర్ను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఇరాన్కు చెందిన 44 యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశామని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్కు చెందిన క్షిపులను అంతం చేశామన్నారు. ఇరాన్ డ్రోన్ సామర్థ్యాన్ని బాగా తగ్గించినట్లుగా ట్రంప్ తెలిపారు. In these challenging times that we're facing today, I pray for your grace and your protection over him. I pray for your grace and protection over our troops.